కర్ణాటక కాంగ్రెస్ లో మళ్లీ సీఎం మార్పు అంశం తెరపైకొచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో సిద్ధరామయ్యకు సీఎం పదవి దక్కింది. అయితే ఆ టైంలో సీఎం పదవిని ఆశించి భంగపడ్డారు డికే శివకుమార్. డిప్యూటీ సీఎం పదవితో ఆయన సరిపెట్టుకున్నారు. 2.5 ఏళ్ల తర్వాత అధికార మార్పిడి ఉంటుందని అప్పట్లో శివకుమార్ కు అధినాయకత్వం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిన్నటితో సిద్ధరామయ్య ప్రభుత్వానికి 2.5 ఏళ్లు పూర్తయ్యాయి. మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఓటమిపై పోస్టు మార్టం జరుగుతోంది. ఫలితంగా కర్ణాటకలో రాజకీయాలను అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక కాంగ్రెస్ లో వేడి స్టార్ట్ అయింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీకి వెళ్తూ కర్ణాటక రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. రైట్, కర్ణాటకలో కాంగ్రెస్ లో మళ్లీ సీఎం మార్పు అంశం తెరపైకొచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో సిద్ధరామయ్యకు సీఎం పదవి దక్కింది. అయితే ఆ టైంలో సీఎం పదవి ఆశించి భంగపడ్డారు డీకే శివకుమార్. డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఇటు డీకే శివకుమార్ వర్గం ఢిల్లీకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సీఎం మార్పు ఖాయమంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్తల్ని సిద్ధరామయ్య ఖండిస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు? ఎస్ అక్షయ, కర్ణాటక పవర్ పాలిటిక్స్ కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి కాంగ్రెస్ హైకమాండ్ అంతా కూడా బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు వాటన్నిటిని చూసి కూడా ఎందుకు ఇటువంటి ఫలితాలు వచ్చాయి ఏంటి అని ఒక రివ్యూలో ఉన్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ పైన దేశవ్యాప్తంగా ఆందోళన కోసం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈలోగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు నిన్నటితో పూర్తవడం, దాంతో గతంలో హైకమాండ్ ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిని డీకే శివకుమార్కి ఇవ్వాలనేటువంటి డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే కర్ణాటకలో పూర్తి స్థాయి మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిన సందర్భంలోనే డీకే శివకుమార్ తనకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ డిమాండ్ చేశారు. ఆయనకు సంబంధించినటువంటి మద్దతుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు కూడా హైకమాండ్ పై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అప్పటికే సీనియర్గా ఉండి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. కానీ ఆ సమయంలో డిప్యూటీ సీఎం పదవినిస్తూ పలు కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు కూడా డీకే శివకుమార్కు అప్పగించారు. కానీ ఇప్పుడు అనుకున్నటువంటి సమయం ఆసనమైందంటూ ఖచ్చితంగా ఇక కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చాల్సిందేనంటూ డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. అదే అంశంపైన గత వారమే డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ఢిల్లీకి వచ్చి వెళ్లారు. వేరువేరుగా హైకమాండ్ అగ్రనేతలతో, అంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో ప్రత్యేకంగా సమావేశమై తమకున్నటువంటి ఆలోచనలు మొత్తం కూడా చెప్పి వెళ్లారు. ఇక సిద్ధరామయ్య మాత్రం తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతాననేటువంటి కాన్ఫిడెన్స్ లో కనిపిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడున్నటువంటి ఈ పరిణామాలను అధిగమించాలంటే కొంత మంత్రివర్గ విస్తరణ చేయడం వల్ల దీన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో సిద్ధరామయ్య కనిపిస్తున్నారు. అదే ప్రపోజల్ కాంగ్రెస్ హైకమాండ్ ముందు పెట్టారు. కానీ డీకే శివకుమార్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు. ఆయన సోదరుడు డీకే సురేష్ సైతం నిన్న మాట్లాడారు. గతంలో హైకమాండ్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారనేటువంటి అంశంలో ఆశిస్తున్నాం. అంతేకాదు, సిద్ధరామయ్య సైతం ఖచ్చితంగా పదవి నుంచి తప్పుకునేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అంటే డీకే శివకుమార్ కు మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అర్ధరాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ప్రతిపాదన వాళ్ళు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ప్రతిపాదించారు. ఈ అంశంలో ఖర్గే మాత్రం ఇంకా దీనిపైన స్పందించలేదు. ఎందుకంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక నుంచే ఉన్నారు. సో కర్ణాటకకు ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 3 ముక్కలుగా చీలినట్టు కనిపిస్తున్నారు. ఒక టీం సిద్ధరామయ్య వైపు ఉంటే మరో టీం డీకే శివకుమార్ వైపు ఉంది. ఇక హైకమాండ్ టీం అంటూ మల్లికార్జున ఖర్గే కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. సో ఈ పరిస్థితులను ఎలాగైనా సరే, అంటే మొదట ఈ రోడ్డున పడొద్దు, ఇప్పటికే కాంగ్రెస్ కు ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆచితూచి
వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయంతో హైకమాండ్ కనిపిస్తుంది. కానీ కర్ణాటకకు సంబంధించినటువంటి డీకే శివకుమార్, ఆయన అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. హైకమాండ్ పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో నిన్నటితో ముగిసిపోయింది. 2023లో కర్ణాటకలో అధికారంలోకి వస్తే నిన్నటితో 2.5 ఏళ్లు పూర్తయింది. సో ఇక మిగిలిన 2.5 ఏళ్లు ఖచ్చితంగా డీకే శివకుమార్కి ఇవ్వాల్సినటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే కర్ణాటకకు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి డీకే శివకుమార్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఆయన వల్లే కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా తాను హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాలతో మొదట ఏదైతే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా తాను ముఖ్యమంత్రి కాకుండా ఆగిపోయారు. సో ఇకనైనా ఆయనకు పగ్గాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు డీకే సైతం స్పష్టం చేస్తున్నారు, తానిక పిసిసి చీఫ్ గా కొనసాగలేను అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో హైకమాండ్ నుంచి ఏదో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వస్తే తప్ప ఈ ఆందోళనలన్నిటికీ కూడా పులి స్టాప్ పడేలా లేదు. సో ఈ పరిస్థితుల్లో మరి హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చాలా కీలకం. డీకే శివకుమార్ ను బలపరుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. రాత్రి ఖర్గేను కలిసిన తర్వాత ఈ రోజు పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ తో వాళ్ళంతా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ సీన్ అంతా కూడా బెంగళూరుకు కూడా మారే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కర్ణాటక పవర్ పాలిటిక్స్ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిని తీసుకొస్తున్నాయి. ఓకే రాజు. కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్ 3 వర్గాలుగా విడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం డీకే శివకుమార్ కు సీఎం పగ్గాలు అప్పగించాలని ఆయన వర్గం కోరుతోంది. దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు డీకే వర్గం ఎమ్మెల్యేలు. అయితే వారికి ఇప్పటి వరకు అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. డీకే వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉండగా ఏఐసీసీ అధ్యక్షుడు బెంగళూరుకు వస్తున్నారంటే కర్ణాటకలో డీకే వర్గం, సిద్ధరామయ్య వర్గం అధిష్టాన వర్గంగా కాంగ్రెస్ చీలిపోయినట్టుగా చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్ కు ఒక్కళిగ సామాజిక వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రుల మద్దతును ఇస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో డీకే శివకుమార్ చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. ఎక్కడ కృషి ఉంటుందో అక్కడ ఫలం ఉంటుందని, ఎక్కడి భక్తి ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని డీకే శివకుమార్ పోస్ట్ పెట్టారు. పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉండాలని, పార్టీకి విధేయులుగా ఉండాలన్నారు. అంతర్గత సవాలును ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని డీకే కోరారు.